కూటమిలో విభేదాలు రాబోతున్నాయి. ఇక్కడితో క్లోజ్ అయిపోతుంది. అదిగో అయిపోయింది ఇదంతా అని కొన్ని వస్తూ ఉన్నాయి. ఈ మధ్య మీరు చూసే ఉంటారు. ఏంటి కూటమి బలపడుతుందా? లేదంటే ఏదైనా వీగిపోయే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు మీ మా కాన్స్టిట్యున్సీస్‌లో కూడా మా ఉన్నాయి కదా మా జనసేన పార్లమెంట్‌లో ఉన్నాయి. 2 జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు. అన్నీ గూడా అందరూ గూడా రెగ్యులర్‌గా మాట్లాడుకుంటున్నామండి. రెగ్యులర్‌గా మాట్లాడుకొని అంతా స్మూత్‌గా ఉందండి. ఎక్కడ హ్మ్. గాని ఏ డిస్టర్బెన్స్ లేదు. ఇప్పుడు మేము పోలవరంలో ఉంది. అల్ట్రా స్మూత్‌గా జరిగిపోతుంది. మాకు ఉంగటూరు ఉంది. నీట్‌గా జరుగుతుంది. మాకు కైక్లూరు ఉంది. అంతా స్మూత్‌గా జరుగుతుందండి. హ్మ్. ప్రెస్సోళ్ళు ఏదన్నా కొంచెం ఏదన్నా చెప్తుంటారేమో తప్పితే మీరేదో ఒకటి అహా! లేదు సార్. అంటే కూటమి నాయకుల మధ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ అగ్రెసివ్ అవ్వడం గాని, హోమ్ మినిస్ట్రీ సరిగ్గా వర్క్ చేయట్లేదనడం గాని, లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అవుతుందని చెప్పి ఆయన డైరెక్ట్‌గా స్టేట్మెంట్స్ ఇచ్చున్నారు. సో, ఆయన స్టే ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఏదైనా డిఫరెన్సెస్ కాదండి. వస్తున్నాయా అనేది? కాదండి. ఆయన స్టేట్‌మెంట్ ఇవ్వలేదండి. హ్మ్. వర్క్ చేస్తున్నారు. ఇంకా కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. మీరు చేయండని సజెషన్ జెప్తున్నారు హ్మ్. తప్పితే, మీరది వేరే రకంగా నేనుంటే గనక తీసుకోబోతున్నారు. వేరే విధంగా ఉంటుంది అనేది. ఆయన ఎప్పుడు అనలేదండి. ఆ ఇంటెన్షన్ మీకున్నట్లుంది. హ్మ్. వాళ్ళకెక్కడ లేనట్లుంది. ఆ ఇంటెన్షన్ మీకుంది. హ్మ్. గవర్నమెంట్‌లో ఆయన సజెస్ట్ చేశారండి. హ్మ్. ఏమని సజెస్ట్ చేశారు? ఇలా చేయండి. ఇది ఇక్కడ మనం ఇది చేస్తే బావుంటుందని ఆ సజెషన్ చేస్తున్నారు. ఆ సజెషన్స్ ప్రకారమే అన్ని పనులు చేస్తున్నారు కదండీ. హోమ్ హ్మ్. మినిస్టర్ గారికి సజెస్ట్ చేశారు. హోమ్ మినిస్టర్ గారు కూడా అదే రకంగా సజెషన్స్ ప్రకారమే పని చేస్తున్నారండి. గవర్నమెంట్‌లో ఎవరు చెప్పినా కూడా సజెషన్స్ కిందనే చెప్తారండి. హ్మ్. ఏదో దాన్ని కాంప్లికేటెడ్‌గా చేయడానికో, ఏదో చేయడానికి ఎవరో చెప్పరు గదా! ఇవాళ డిప్యూటీ సీఎం గారు మేమందరం ఎన్‌డీఏ కూటమిలో ఇంత మెజారిటీగా అందరూ గెలిచారు. గెలిస్తే జనాల కోసం పని జేయాలని ఆళ్ళకి గూడా తాపత్రం ఉంటుంది. మాకు గూడా తాపత్రం అదే ఉంటుంది. హ్మ్. ఈవెన్ మా హోమ్ మినిస్టర్ గారికి గూడా అదే తాపత్రం సార్ ఉంటుంది. ఫైనల్‌గా ఒక క్వెషన్